హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే నా తమ్నైల్ చూసారో చాలా మంది కోపం వస్తుందండి. ఆ తమ్నైల్ చూడగానే చాలా మందికి మీలో కోపం వచ్చి ఉంటుంది. వాస్తవం ఏంటనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఫస్ట్ కంగారు పడొద్దు, ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారే, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఏదైతే ఒక బూతు నేను నా తమ్నైల్లో రాశానో అదే బూత్ని వాడటం జరిగింది. కాబట్టి దాని గురించి అసలు ఎందుకు మాట్లాడటం జరిగింది, దానివల్ల ఏంటనేది, ఒకసారి ఎందుకు వాడారు, ఎందువల్ల వాడాల్సి వచ్చింది ఆ పదాన్ని అనే దాని గురించి నేను వివరించే ముందు జరిగిన ఒక ఘోరం గురించి అయితే మీకు చెప్పాలనుకుంటానండి. జరిగిన ఒక ఘోరం గురించి చెప్పాలనుకుంటాను. ఏదైతే ఇప్పుడు నందిగం సురేష్ గారు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేశారో, ఆయన పలకరించడానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. కాబట్టి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఇలాగ వైసీపీ వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేస్తారు. ఎందుకని? కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారు. ఎందుకంటే ఒకటే కారణం, ఎవరైతే టీడీపీలో పట్టాభి అని ఆయన ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు, ఆయన మాట్లాడిన ఒక పరుష పదజాలంతో ఒక మాట మాట్లాడారు. ఆ మాట వల్ల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన్ని, అంటే సిట్టింగ్ ముఖ్యమంత్రిని అలా మాట్లాడేసరికి ఆగ్రహవేశంతో, కట్టలు దించుకున్న ఆగ్రహవేశంతో అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ వెళ్ళి, నాయకులు కానీ, టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఎక్కడ కూర్చొని మాట్లాడతారో రాష్ట్ర కేంద్ర ఆఫీసులో, ఆ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మీద దౌర్జన్యం చేసిన మాట వాస్తవమే. ఆ ఆఫీసుని అద్దాలు బద్దలు కొట్టిన మాట వాస్తవమే. దాని నిమిత్తం అప్పట్లో అసలు ఎందుకు అలా మాట్లాడటం జరిగింది పోయి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కేసులు అయితే బనాయించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకని మాట్లాడారు ఏంటనేది నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నేను వినిపించాలనుకున్నాను. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా నేను అది వినిపించబోయే ముందు ప్లీజ్ నా వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే బయట ప్రచారం వేరేలా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టారు ఇలా తిట్టారని, కాబట్టి రకరకాల విష ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం కాదు. కాబట్టే మనం వీడియో చేస్తున్నాం. వాస్తవం అయి ఉంటే కనుక వాస్తవం అనే చెప్తాం. వాస్తవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తిట్టినట్టు వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి వాస్తవం ఏంటనేది తెలియాలంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. షేర్ అవ్వాలంటే మీ బాధ్యత ప్రకారంగా 100% లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఇలాంటి వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం కావాలి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారో ఏంటంటే ఒకసారి. స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసుడీకే అని తిట్టాడు. ఓసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. విన్నారు కదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. విన్నారండి, ఒక్కసారి. ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపుకుంటుందా? ఎవరైనా చెప్తేనే చేస్తారా? మండల వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ ఊపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మొత్తం ఒక 4 రాళ్ళు పడినచ్చు. అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనలు ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను
చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించిన నన్ను పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అదండి జరిగింది ఏంటంటే, కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని బాస్టర్డ్ అని ఇంకా తెలుగులో అయితే కనుక మీకు తెలిసిందే ఇక. కాబట్టి ఈ రకంగా తిట్టితే ఒక ముఖ్యమంత్రిని, అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆ రకంగా తిడితే అభిమానులకు కోపం రాదండి? ఏంటి నాయకులకి కోపం రాదండి? కార్యకర్తలు కోపం రాదండి? ఆ రకంగా కోపం వచ్చిన వెంటనే ఎవరైతే ఏ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్నాడో ఆ రాష్ట్ర కార్యాలయం గారికి కొట్టహుటీని వెళ్ళి, కాబట్టి అక్కడికి వెళ్ళి అద్దాల బద్దలు కొట్టడం అవి చేయటం మాట వాస్తవమే. కాబట్టి వాస్తవమే. అలాగే అందుగురించే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 41A ప్రకారంగా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అవి చాలదన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి ఏంటి బెయిల్ కూడా రాకుండా లోపలే ఉంచే ఏదైతే ఒకటి జరుగుతుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా టీడీపీ అధికారి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఈయన, కాబట్టి పట్టాభి ఆయన తిట్లని ఆయన మళ్ళీ ఒకసారి వినిపించాడు. అది జరిగింది. కానీ చాలా మంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పలానా తిట్టేడు అనేది కనుక ప్రచారం చేస్తారు. అది అబద్ధ ప్రచారం, అవాస్తవం. అసలు ఆయన్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు ఆయన, ఎవరో పట్టాభి అన్న ఆయన. కాబట్టి అలా తిట్టడం వల్లే ఆ రోజు ధ్వంసం జరిగింది. కాబట్టి దాని నిమిత్తం ఆల్రెడీ అప్పట్లో అరెస్టులు చేసాం జరిగినాయి అనేది కనుక చెప్పడం జరిగిందండి. విషయం అయితే ఇది. కాబట్టి అవాస్తవాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి 100% అవాస్తవాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి అవి అవాస్తవాలు కాదు, వాస్తవం ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను. కాబట్టి నేను పెట్టిన థంబ్నెయిల్స్ కొన్ని కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ థంబ్నెయిల్స్ బాధ కలిగించినా కానీ వాస్తవం తెలియజేయాలి కాబట్టి ప్రజలకి అనే ఉద్దేశంతో నేను అలా పెట్టడం జరిగింది. మర్చిపోద్దు, ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అయితేనే వాళ్ళకి ఏంటి వాస్తవం అనేది తెలుస్తుంది. కాబట్టి వాస్తవాలు తెలియకపోతే కనుక చాలా మంది ప్రజలు ఇది నిజమని నమ్ముతారు. ఏదైతే ఒక అబద్ధాన్ని పదే 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 చూపిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, జగన్ గారు తిట్టారంటే కదా 10 సార్లు చూపిస్తే అది నిజమైపోతుంది. అలా ఉంది పరిస్థితుల్లో. కాబట్టి నిజమేంటో తెలియాలంటే ప్రజలకి ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా షేర్ అవ్వాలి. చాలా మందికి తెలియదు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అందు గురించే నేను ఈ వీడియో చేయాలని డిసైడ్ అయ్యి వీడియో చేశాను. చూస్తున్నా మీరు అందరూ కూడా పక్కాగా మీరైతే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఒక గౌరవ ముఖ్యమంత్రిని అలా తిట్టొచ్చా? ఇప్పుడు పరిస్థితుల్లో తిడితే కనుక అవే బూతులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తిడితే కనుక పర్యవసానం ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తారు? అది మీ ఊహకే వదిలేస్తున్నా. అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో. మర్చిపోద్దు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళంతా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.